నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. వైఎస్ షర్మిల ఏపీ పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారి ఆమె మాట్లాడిన తీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. జగన్మోహన్ రెడ్డి మీద ఇంతలా దాడి చేస్తారా అని ఊహించిన వాళ్ళకి కూడా ఒక రకంగా ఇది ఆశ్చర్యం కలిగించినటువంటి అంశమే. సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి మీద మాత్రమే కాదు, చంద్రబాబు మీద కూడా, అంటే గత ప్రభుత్వాలు మీద ఆమె విరుచుకుపడిన తీరు ఒకంత ఆశ్చర్యం కలిగించింది. మనతో సీనియర్ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన వ్యూ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అడుసుమిల్లి గారు నమస్కారం, స్వాగతం అండి. నమస్కారం అండి గోపి గారు. శ్రీనివాస్ గారు మొత్తం వినే ఉంటారు. ఏమనిపించింది మొట్టమొదట ఆ ప్రసంగం విన్న తర్వాత మీకు ఏమనిపించింది? మరి షర్మిల గారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో అరాచకానికి కారకుడైన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించక తప్పదు, విమర్శించాలి. పైగా ఆవిడికి పెర్సనల్గా కూడా ఉంది కాబట్టి స్వామి కార్యము స్వకార్యము రెండు తీరుతాయి ఇలా మాట్లాడడం వల్ల. అంటే ఉభయతారకం అనమాట. ఇక టీడీపీ గురించి మాట్లాడాలి. టీడీపీ గురించి మరి కాంగ్రెస్ కోణంలో చూస్తే మరి ఆ రెండు పార్టీలు గురించి మాట్లాడక తప్పదు ఆవిడకి. మరి నిజమే కదా, కొన్ని వాస్తవాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ మడమ తిప్పను పోరాటం చేసింది. ఆ ప్రత్యేక హోదా విభజన హామీల విషయంలోనే చంద్రబాబు గారు డిఫర్ అయి బయటకు వచ్చేసాడు. తర్వాత ఇంక వాళ్ళతోటి దగ్గర కాదు దూరం కాదు, అంటే నా దోస్తి నా దుష్మణి దూరంగా అలా ఉన్నాడు. ఇప్పుడు బీజేపీ వాళ్ళేమో రకరకాలుగా ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే పైకి చాలా మీడియా సంస్థలు చంద్రబాబు గారు తహతహలాడుతున్నాడని చెప్తున్నారు, కానీ యాక్చువల్గా వాళ్ళే తహతహలాడుతున్నారు పైన ఉన్న వాళ్ళు. ఎందుకంటే చంద్రబాబు గారు తహతహలాడట్లేదు అనడానికి కారణం చెప్తాను, వాళ్ళు ఎందుకు తహతహలాడుతున్నారో చెప్తాను. అయితే ముందు మనం షర్మిల గారు ముందు షర్మిల విషయం మాట్లాడదాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో రాజశేఖర రెడ్డి గారు కోణంలో చూస్తుంది ఈవిడి. రాజశేఖర రెడ్డి గారు చిరకాల వాంఛ, అది మనసులోంచి వచ్చినా పైకి వచ్చినా ఏమొచ్చినా కానీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని కోరిక అని చెప్తుంది ఆవిడ. ఆయన కూడా చాలా సార్లు అన్నాడు అప్పుడు గతంలో. అంటే అవకాశం వస్తే ఆయనే అయిపోదామని చూస్తాడు, కానీ రాహుల్ గాంధీ గారికి ఇవ్వడానికి కూడా అది వేరే కదా. కానీ పైకి మాత్రం రాహుల్ గాంధీ గారిని చేయాలని కూడా, ఎందుకంటే పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఆయన, కాంగ్రెస్ పార్టీ సుప్రీం కాబట్టి మ్యాటర్ అది. కాబట్టి ఆవిడ మళ్ళీ ఆ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టిందంటే ఆవిడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ లైన్ తీసుకోవాలి. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ లైన్తో పాటు వాళ్ళ నాన్న లెగసీని, ఆ ఆస్తి వారసత్వాన్ని కూడా క్లెయిమ్ చేసుకోవాలి. సో పిసిసి అధ్యక్షురాలిగా ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ రాష్ట్ర బాధ్యతలు తీసుకున్నటువంటి వ్యక్తిగా తాను వెళుతున్న పంథ, ఈరోజు మాట్లాడినటువంటి పంథ, నాకు ఎవరు దగ్గర కాదు, నాకెవరు దూరం కాదు, అంటే దూరం అనే విషయంలో పార్టీలు కాబట్టి ప్రత్యర్థులుగా డెఫినెట్గా దూరం ఉండవచ్చు కాక, నాకెవరు దగ్గర కాదు అనే విషయంలో షర్మిల సక్సెస్ అయ్యిందని అనుకోవచ్చా ఆ విషయం చెప్పుకోవడంలో? అలా చెప్పకపోతే ఆవిడకి తెలంగాణలో జరిగిన పరాభవం ఇక్కడ జరుగుద్ది. అంటే తెలంగాణలో ఒక రకంగా ఆవిడకి ఆదరణ లభించలేదు, ఇక్కడ ఎంతో కొంత ఆదరణ లభిస్తుంది. కారణం ఏంటంటే రైట్ టైంకి రైట్ డెసిషన్ తీసుకుంది ఆ అమ్మాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వాళ్ళ పని అయిపోయింది, పార్టీ పని అయిపోయింది. ఆ నాయకులు ఇటు పారిపోవాలో చూస్తున్నారు. వాళ్ళకి టీడీపీ జనసేన ద్వారము తెరిచి ఉంటే ఆ ద్వారము ద్వారా అందులోకి పోతారు. వాళ్ళు మా ద్వారము తెరిచియే ఉన్నది అని ఇంకా చెప్పట్లేదు సరిగ్గా. నిన్న మొన్న చంద్రబాబు గారు అన్నట్టున్నాడు గేట్లు ఎత్తేస్తామని. గేట్లు ఎత్తేసానని. అలాంటి గేట్లు ఎత్తేస్తే తోసుకుని వెళ్ళగలిగినాడు తోసుకెళ్తాడు. మిగిలిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటేనే వాళ్ళు ఖచ్చితంగా ఈ షర్మిల గారు వెనకాల ప్రయాణం చేస్తారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నడుస్తున్న వైసీపీ పార్టీలు మాత్రం ఉండరు. ఇక్కడ ఒక మాట, ఇక్కడ బీజేపీని విమర్శిస్తూ
బీజేపీ రాష్ట్రానికి ఏం చేసిందో ఏమి చేయలేదో విమర్శిస్తూ వైసీపీని టీడీపీని ఒకే ఘాట్ను కట్టేసింది షర్మిల. తమ సొంత లాభం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశారు. 25 మంది ఎంపీలని అప్పనంగా బీజేపీకి అప్పగించేశారు. టీడీపీ కోటేసినా వైసీపీ కోటేసినా అది బీజేపీకి వేసినట్టే అని మాట్లాడడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు వాళ్ళదే పథకం పారిందండి కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ. డెఫినెట్ గా అలాంటి అవకాశం ఇక్కడ ఉన్న పార్టీలు ఇవ్వకూడదు. ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ తోటి ఉన్నాడనేటువంటి తెలిసిపోయింది అందరికీ. జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల మోడీ గారు ఉన్నాడో ఇవాళకి ఈ క్షణం వరకు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు టీడీపీ ఇప్పుడు నిన్న మొన్న ఏదో పత్రికల్లోనూ టీవీలో చూశాను, చంద్రబాబు నాయుడు గారు బీజేపీ తోటి తాతాలాడుతున్నాడో ఇలాంటి మాటలు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి మేలు చేసి కూడా కేడు చేసి కూడా అర్థం అవట్లేదు ఆ మాటలు చెప్పిన ఆయన. ఇంకోటి ఏంటంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అలాంటి పని చేస్తే అది కొంచెం ఇబ్బందికరమే, కానీ ప్రజలను కన్విన్స్ చేయడం కష్టం అవుద్ది. దాన్ని వీళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అలాగే హ్యాండ్స్ అప్. ఆయన బీజేపీతో ఉన్నా ఓడిపోతాడు, లేకపోయినా ఓడిపోతాడు. ఇప్పుడు టీడీపీ ఉందనుకోండి, ఉంటే వాళ్ళకి నష్టం జరుగుద్ది, ఓడిపోకపోవచ్చు కానీ నష్టం జరుగుద్ది. అంటే ఇక్కడ ఏంటంటే స్వలాభం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు అని అంటే ఎవరు స్వలాభం పొందారు, ఎవరు లాభం పొందారు? చంద్రబాబు నాయుడా, జగన్మోహన్ రెడ్డా? ఈ ప్రశ్న కూడా చెప్పాలి కదా. ఎలా స్వలాభం పొందారు అనేది కూడా చెప్పాలేమో కదా షర్మిల క్లియర్గా. అది రేపు నుంచి చెప్తుందేమో చూద్దాం. యాక్చువల్ గా స్వలాభం కోసం తాకట్టు పెట్టలే చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది మనకి ఆల్రెడీ చూసాం. 2019 ముందు వాళ్ళతో బయటకు వచ్చేసి ఒక రకంగా మోడీ గారిని దేశంలో ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఇప్పుడు వరకు ఎవరు నిలదీయని విధంగా నిలదీశాడు ఆయన. ఏకంగా జాతీయ ఛానళ్ళ పత్రికల్లో కవరేజ్ కూడా లేకుండా చేశారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఢిల్లీలో ఫైట్ చేస్తుంటే. ఒక రకంగా కట్టగట్టుకుని అందరినీ కూడగట్టి అన్ని రకాలుగా వ్యవస్థలను ఉపయోగించుకుని వాడి జగన్మోహన్ రెడ్డి గెలుపుకు దోహదం చేశారండి. అంటే చంద్రబాబు నాయుడు గారు నష్టపోయినట్టే. బీజేపీని వ్యతిరేకించడం వల్ల ఒక కోణంలో చూస్తే చంద్రబాబు గారు నష్టపోయినట్టు, వాళ్ళ పార్టీ. టీడీపీ నష్టపోయిందంటే ఇప్పుడున్న అరాచకం వల్ల ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావటం చూస్తుంటే టీడీపీ లేకపోవటం వల్ల ఓడిపోవటం వల్ల వాళ్ళు అధికారంలోకి వచ్చారు. కాబట్టి రాష్ట్రం కూడా నష్టపోయింది, రాష్ట్రం కూడా అంధకారంలోకి వెళ్ళిపోయింది. అంటే డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ స్వలాభం చూసుకోలేదని అర్థమవుతుంది ఈ విషయంలో. ఇక జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రత్యేక హోదా అన్నాడు, దాని గురించి మాట్లాడలేదు. విభజన హామీల గురించి మాట్లాడలేదు. రాష్ట్రాన్ని అడ్డంగా ఈయన దోచేసుకుంటున్నాడు, వాళ్ళని కూడా దుబ్బేయండి అంటున్నాడు వాళ్ళని. అదాని వాళ్ళకని అదాని వాళ్ళకి పోర్టులో దోలు తీరిపోయి మా గొద్దు బాబు వెనక్కి ఇచ్చేస్తా ఉన్నారు కానీ అది వేరే కదా. వాళ్ళు తీసుకోమన్నా కానీ వాళ్ళకి ఉపయోగపడతలేదు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉంటే ఎగుమతులు దిగుమతులు ఏముంటాయి, నిరుపయోగం అయిపోయినాయి అన్ని. కాబట్టి ఈయన కేసులు నుంచి బయటపడడానికి వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు నుంచి, కోడికత్తి కేసుల నుంచి, ఆయన అక్రమాస్తుల కేసుల నుంచి, వీటిలన్నిటి నుంచి బయటపడడానికి మళ్ళా గెలవడానికి మోడీ గారు సహకారం కావాలంటే రాష్ట్రాన్ని రాసిచ్చేయడానికి ఉత్తరాదులకి. ఇది స్పష్టంగా కనపడుతుంది అందరికీ. ఆవిడ ఎవరినన్నది అనేటువంటిది అందరికీ స్పష్టంగా కనపడుతుంది. ఏదో మాట వరుసకే టీడీపీని కలపాలి కాబట్టి కలిపింది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న పార్టీలు కాబట్టి గతంలో అధికారంలో ఉన్నాయి కాబట్టి ఆ మాట్లాడకపోతే మళ్ళీ ఆవిడకి క్రెడిబిలిటీ దెబ్బతింటారు. అంచేత ఆవిడ అన్నదేమో కానీ ఆ మాట ఆవిడ చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టీడీపీ స్నేహితులు కాదు కదా, డెఫినెట్ గా అంటారు, విమర్శిస్తారు. ఆ విమర్శను తీసుకోవాలి. రేపు పొద్దున్న వాళ్ళు ఈ బీజేపీ లాంటి అంటరాని పార్టీ తోటి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతే. ఒకవేళ వెళ్లాల్సి వస్తే అది ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో కూడా ప్రజలకు ఓపెన్ గా చెప్పేయాలి, మొహమాట లేకుండా. ఎగ్జాక్ట్లీ ఈ విషయాలన్నీ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా కనిపించే అవకాశం ఏమన్నా ఉంటుందా? అంటే కాంగ్రెస్ పార్టీని ప్రస్తుతానికి ప్రత్యామ్నాయంగా చూడరు కానీ వైసీపీ పార్టీకి మాత్రం అంటే కొంచెం పచ్చిగా మాట్లాడుతూనే ఏమో బొక్కడేస్తారు బాగా ఆ ఓట్లు. బొక్కడిపోద్ది అంటారు కదా, బొక్కడిపోయింది అంటారు, అలాగే పడిపోద్ది. ఎందుకంటే ఆ అమ్మాయి ఒక విషయంలో మాట నేను మెచ్చుకుంటానండి. ఎందుకంటే ఈ దేశంలో చాలా పార్టీలు, కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది కానీ మణిపూర్ సంఘటన నన్ను కలిసిపేసింది. నేను రాశాను, మాట్లాడాను కానీ మన గొంతు, మన స్వరం, ఆ ధ్వని సరిపోలేదు, మన స్థాయి చాలలేదు దాని మీద మాట్లాడడానికి. కానీ ఆ నరమేధం
ఆ దుర్మార్గం, ఆ దుశ్చర్యలు అన్ని చూస్తుంటే మనం ప్రజాస్వామ్య దేశం ఈ భారతదేశంలో ప్రమత సహనం కలిగిన ఈ సౌభ్రాతం సోదర సమానంగా చూసుకునే తోటివాడిని సోదర సమానంగా చూసుకునే మన భారతదేశంలో ఉన్నామా? ఇంత దుర్మార్గమా అనిపించిందండి. ఎందుకంటే మనం ప్రతిజ్ఞ చేస్తాం, భారతీయులందరూ నా సహోదరులు అని. ఇలాంటి ప్రతిజ్ఞలు అయి చేసి చిన్నప్పటి నుంచి మనం అది మైండ్ లో ఉంటది. అలాంటిది వాళ్ళ మానవ హననం, మానవ వధ, జీవించే హక్కును హరించడం, ప్రాథమిక హక్కును హరించడం, ఒక తెగల మీద పడి ఆ విధ్వంసకర విన్యాసాలు చూస్తే మనసు కలిచివేసిందండి. ఆ మాట మాట్లాడేది ఇక్కడ మతం రంగేసింది అనుకోండి. నేను మతం గురించి అన్న నేను ఎవరికి జరిగినా మనం అనాలి. ఆనాడు గోత్ర విషయంలో కూడా మనం అలాగే బాధపడ్డాం. ఇప్పుడు కూడా క్రైస్తవులు అందరిని ఎలా చేశారు? ఇతను క్రైస్తవుడు అయి ఉండి మాట్లాడలేదంటే ఆవిడ వరకు వాళ్ళ క్రైస్తవులను ఉద్దేశించి మాట్లాడిందేమో కానీ, నేను క్రైస్తవుల మీద దాడి చేసినా, ఇంకొకళ్ళ మీద దాడి చేసినా నేనైతే అలాగే బాధపడతాను. కానీ ఆవిడ ఆ పాయింట్ లో జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా అటాక్ చేసింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వదిలిన బాణం ఇవాళ తిరిగి అది నిష్ఫలాస్త్రం అయింది. అంటే నిష్ఫలాస్త్రం, విఫలమైపోయింది ఆ అస్త్రం. విఫలమైపోవటమే కాకుండా తిరిగి మన సినిమాల్లో చూస్తాం, పాత పురాణ సినిమాల్లో పౌరాణికాల్లో చూస్తాం, ఓ బాణం వేసిన తర్వాత అవతలోడు ఇలాగ అనగానే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తా ఉంటుంది. అలాగా ఆ బాణంలాగా వెనక్కి తిరిగిపోయిందేమో ఇప్పుడు రివర్స్. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మేజర్ లాస్. అంటే ఎలాగంటే ప్రస్తుతం ఇప్పుడు వైసీపీ పార్టీ పరిస్థితి ఎలాగుందంటే, ఆ కేడర్ గాని లీడర్లు గాని జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి నచ్చక ఇప్పుడు సీట్ల కేటాయింపు వాటిలో చాలా తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా దానిమ్మ గింజలు జలజల రాలిపోయినట్టు రాలిపోతున్నారు, పక్క పార్టీలో పారిపోతున్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు మంచి మిఠాయిలాగా మంచి స్పేస్ దొరికింది ఇప్పుడు వాళ్ళకి. కాంగ్రెస్ కూడా ఆవురు ఆవురమంట డోర్లు ఎత్తేసి కూర్చున్నారు వాళ్ళు. అందులో దూరేస్తారు వీళ్ళందరూ. అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ జనసేన పొత్తులో ఉండి తమ వైపు వస్తే బలం పెరుగుతుంది అనుకుంటారు కదా. కానీ వీళ్ళకి ఇలాంటి అవకాశం ఒకటి దొరికితే, కాంగ్రెస్ పార్టీ రూపంలో ఒక అవకాశం దొరికితే వాళ్ళ వైపు వెళ్ళాల్సిన బలం కాస్త ఇటువైపు వెళ్ళిపోతే వాళ్ళ బలం బలహీనం అవుతారని నేను అన్నాను, బలం తగ్గే అవకాశం ఉంటుందేమో కదా. ఇప్పుడు మీకు కొంతమంది కరుడు కట్టిన వాళ్ళు ఉంటారండి. వాళ్ళకి చంద్రబాబు గారు అన్నా తెలుగుదేశం అన్నా, అలాగే పవన్ కళ్యాణ్ గారు అన్నా జనసేన అన్నా, వాళ్ళ పొడ కూడా గిడతా వాళ్ళు ఎదురుపడితే కళ్ళు మూసుకుంటారు కొంతమంది. అంత కరుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొట్టే కొరడా దెబ్బలు చాలా బాధిస్తున్నా గానీ ఈ పార్టీల వైపు వెళ్ళలేరు వాళ్ళు. వాళ్ళకి ఇంక చచ్చినా తప్పనిసరి తద్దినులాగానే అతన్ని మోస్తా ఉంటారు. వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది. ఉద్దరబాబుకి ధనంరావు బాబు వాళ్ళకి ఏం ఆలోచిస్తారంటే, వాళ్ళు జగనే కావాలని కోరుకోరు వాళ్ళు. రాజశేఖర రెడ్డి ప్లాట్ఫారం వాళ్ళ ఒరిజినల్ బేస్ కాంగ్రెస్ కదా, కాంగ్రెస్ వాదులు కదా. మా ఇంట్లో మేము వెళ్ళిపోతాం అని వాళ్ళ ఇంట్లో పోతారు, కాంగ్రెస్ లో పోతారు. అది ఇప్పుడు అద్దెంట్లో ఉన్నారండి వాళ్ళు, లేదా ఇంకో ఇంటికి మారారు. ఆ ఇల్లు కూలిపోయేలాగా ఉంది, ఆ ఇంట్లో కూర్చుంటాడు వాడు. ఇల్లు కూలిపోయేలాగా ఉంటే ఆ ఎదురుకుండా ఉన్న తెలుగుదేశం ఇల్లు జనసేన ఇల్లు తాళాలు వేసేసి ఉన్నాయి, అందులోకి వెళ్తాం లేదు. అప్పుడు ఏం చేస్తారు, కొత్తగా ఇల్లు పెట్టారు కదా డేరా. అంటే అంటే జనసేన టీడీపీ చాలు అనుకుంటున్నట్టు అర్థం చేసుకోవాలా, మనకు ఉన్నవాళ్ళు చాలు అనుకుంటున్నట్టు అర్థం చేసుకోవాలా? ఇది గట్టి కాంక్రీట్ భవనం కాకపోయినా ఒక పెద్ద గుడారంలా కనపడుతుంది వీళ్ళకి. ఇప్పుడు కాంగ్రెస్ ఆ గుడారంలో తలదాచుకుంటారు పోయి వెళ్ళాడు. అంచేత టీడీపీ వాళ్ళకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల నాకు తెలియకుండా, అంటే రాజకీయాల్లో తెలియకుండానే ఒక మేలు జరగచ్చు టీడీపీకి. అలాగే కాంగ్రెస్ కూడా ఒక మేలు జరుగుద్ది. ఎలాగంటే టీడీపీ వాళ్ళకు 40% ఓటింగ్ ఉంది విడిగా, వాళ్ళ ఒక్కళ్ళకే. ఎవరికాళ్ళు విడివిడిగా పోటీ చేస్తే గత ఎన్నికల్లో. ఇప్పుడున్న పరిస్థితులు ఎంతో కొంత అది కనీసం 3, 4, 5% అన్న పెరుగుద్ది వాళ్ళకి. అలాగే పవన్ కళ్యాణ్ గారికి 6, 7% వచ్చింది గతంలో. ఆయనకి కూడా ఇండివిజువల్ గా 7, 8 అలా 10 వరకు ఆయనకి పెరుగుద్ది ఎంతో కొంత. అప్పుడు వాళ్ళిద్దరిది కలుపుకుంటే అంటే 1+1 2 అలాగా ఈ 45+10 55 అవ్వకపోయినా కనీసం 50, 52 అవుద్ది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గతంలో వచ్చిన 51 పార్టీ లోపలికి వెళ్ళిపోవటమే కాకుండా ఆ ఉన్నది కూడా ఉన్నదే పోయింది, ఇంకోటి ఏదో కూడా పోయింది అంటారు. అలాగా ఇప్పుడు ఆయన దాంట్లోంచి ఆయన్ని వ్యతిరేకించి దూరం అయిపోయిన వాళ్ళు ఇందులో పోతారు.
వీళ్ళు చేర్చుకున్న వాళ్ళు. అలాగే గ్రామాల సర్పంచులతో సహా వెళ్ళిపోయి పార్టీలకు, ఆ ప్రతిపక్ష పార్టీలో చేరిపోతున్నారు. ఆ మిగిలిన వాళ్ళు ఇందులోకి వెళ్ళలేకపోయిన వాళ్ళు రానివ్వని వాళ్ళు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ లో పోతారు. అయితే కాంగ్రెస్ కి జవజీవాలు వస్తాయి. కొంచెం ఆక్సిజన్ మీద ఉంది కదా, లేచి కూర్చుంటామాట. ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అది ఆక్సిజన్ వెంటిలేటర్ మీద ఉన్నవాడు లేచి కూర్చున్నాడు అనుకో, వాకర్ సాయంతో నడుస్తున్నట్టు ఉంటుంది అన్నమాట ఇప్పుడు వాళ్ళ పరిస్థితి. సో జవసత్వాలు వచ్చినట్టే. దీన్ని ఇంకాస్త బలపరచు. అంటే ఈ క్రెడిట్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి, మోడీ గారికి ఇద్దరికి సమానంగా పంచాలి. టీడీపీని బాగా బతికిచ్చి ఇంకా తిరిగిలేని శక్తిగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అయితే, కాంగ్రెస్ కూడా బతికిచ్చింది మోడీ గారే. ఇప్పుడు మోడీ గారు కనుక మోడీ బీజేపీ కనుక టీడీపీ నయానో భయానో వాళ్ళతో పొత్తు పెట్టించుకుంటే కాంగ్రెస్ ఇంకొంచెం బలపడద్ది. వాళ్ళేమి అధికారంలో రాలేరు, జగన్మోహన్ రెడ్డిని కూడా తీసుకురాలేరు, కానీ వాళ్ళు బలపడతారు. ఇప్పుడు కాకపోతే వచ్చేసారి కన్నా పని జరుగుతారు. కాబట్టి అలాంటి అవివేక ఇప్పుడు కాంగ్రెస్ ని బతికించకూడదు అనుకుంటే కనుక మోడీ గారు టీడీపీని ఏమి బలమైన పట్టకూడదు. మీరు పోస్ట్ ఎలక్షన్ అయిన తర్వాత మాకు సపోర్ట్ ఇవ్వండి అని అడగాలి. రేపు రామాలయానికి ఆ ప్రారంభం లాంటి దానికి చంద్రబాబు గారు వెళ్ళారనుకో, ఆయన పక్కన కూర్చుని పులిహార, ఆవాలో ఇవన్నీ వేసిన పులిహార ప్రసాదం పెట్టి, తీర్థ ప్రసాదాలు ఇచ్చి, మీరు మన పొత్తు వద్దులేండి, మీరు కంగారు పడకండి, మేము కూడా అందరూ బాధపడుతున్నారని తెలిసింది మాకు, మెట్ట తిట్లన్నీ తిడుతున్నారంట మమ్మల్ని, మా ఓళ్ళని, కాబట్టి మీరు మన ప్రస్తుతానికి పొత్తు వద్దులేండి, మీరు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాత్రం రేపు మాకు సపోర్ట్ ఇవ్వండి అని ఒక అగ్రిమెంట్ చేసుకోవచ్చు, పెద్ద మనుషుల అగ్రిమెంట్ లాగా. అంతేగాని మాకు జీవీఎల్ని ఇస్తాం, విష్ణువర్ధన్ రెడ్డిని ఎమ్మెల్యే చేస్తాం అని వాళ్ళని బలవంతంగా రుద్దారు అనుకోండి, అక్కడ కాంగ్రెస్కి ఛాన్స్ దొరుకుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.